డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం రాజోలు మండలంలో నుండి శివకోటి ఏదైతే ఇక్కడ పుంతలో ముసలమ్మ అమ్మవారు ఈ యొక్క మహోత్సవాలు అయితే ఘనంగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఈ యొక్క ఉత్సవాలకు వచ్చి మొదటి రోజే ఒక అపశృతి చోటు చేసుకుని అలాగే ఎవరైతే రాజమహేంద్ర నుంచి వచ్చినటువంటి భవ్యశ్రీ 17 సంవత్సరాల యువతి ఇదే పుంతలో ముసలమ్మ అమ్మవారు ఈ యొక్క మహోత్సవాలు అయితే ఘనంగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఈ యొక్క ఉత్సవాలకు వచ్చి మొదటి రోజే ఒక అపశృతి చోటు చేసుకుని అలాగే ఎవరైతే రాజమహేంద్ర నుంచి వచ్చినటువంటి భవ్యశ్రీ 17 సంవత్సరాల యువతి ఇదే మేడపైన పడిపోయినటువంటి పరిస్థితి మేడపై నుంచి పడి నేపథ్యంలోనే ఏ విధంగా జరిగిందనేది కూడా అనేక కోణాలుగా ఇక్కడైతే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఈ సంఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నాం. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ చూసాం పైన ఎటువంటి పరిస్థితుల్లో చూసాం. పైన చూస్తుంటే ఇదే మెట్ల మార్గం నుంచి అయితే రావడం జరిగింది. ఆ మెట్ల మార్గం నుంచి వస్తూ తను ఇక్కడ నుంచి పడిపోయినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ స్థానికంగా మనం చూడొచ్చు. ఇక్కడ ప్రత్యక్ష సాక్షి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. ఇక్కడ వీళ్ళు ఎక్కడ వచ్చి బెంగాలీ నుంచి కోల్కతా నుంచి వచ్చిన ఇక్కడ ఉన్నటువంటి పనిచేసే వాళ్ళు ఉన్నారు. కోల్కతా నుంచి అయితే రావడం జరిగింది. అతను వచ్చిన నేపథ్యంలోనే ప్రత్యక్షంగా చూసినా కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కోల్కతా కాబట్టి వీళ్ళకి హిందీలో మాట్లాడే పరిస్థితి చూద్దాం. ప్రస్తుతం ఇతను అడిగే ప్రయత్నం చేద్దాం. वो लड़की ऊपर से नीचे गिरने के टाइम में आप देखा है? হ্যাঁ, আমি ও মুখ ধুতা তখন দেখা ওখানে থাকতা। হ্যাঁ, মুখ ধুতা তো लड़की पड़ गया तो दौड़ गया, पानी दीता। हाँ, তারপর ডাক্তার বাড়ি নিয়ে गाड़ी में तोल दिया। मेरा आदमी सब दौड़ दिया। गिरने के गिरना के नहीं देखा, पड़ गया तो देखा। नीचे पड़ गया तो देखा पड़ गया। তারপর तोल गया। हाँ, मोबाइल ले जाएगा। मोबाइल वही टाइम के तुमके আমি ও পানি में मुख धुता, কেউ টাটিয়ে जाता, এই করता। कहाँ गिर गया? ওই উপর से এইখানে गिर गया, এইখানে गिर गया। कोर्ट से? हाँ, ওই ऊपर से किधर कोर्ट से? वो जो उधर उधर से गिर गया, এখানে পড় गया। আমরা মুখ ধুতা देखा। कितने लड़की है वो टाइम में? दूसरा लड़की थक गया, एक ऊपर थक गया और वो नाम गया, वो पड़ गया। वो नाम गया तो पड़ गया, वो कान गया एक कालो। कहाँ गिर गया? ऊपर से इधर गिर गया, এখানে गिर गया। তারপর मेरा আমরা ওখানে মুখ ধুতা পানি ধুতা, আমার आदमी आता, दौड़ गया, पानी डाल दिया, नाक দিয়ে খুব खून বেরিয়ে जाता। তারপর धो दिया, তারপর हॉस्पिटल में पाठिए देता। उसका सामान है लड़कियाँ? सामान टामान আমি কিছু নাই দেখা, খালি ওই জুতো পড় गया, জুতো चप्पल हाँ हाँ हाँ, ওই चप्पल है, ওই তো चप्पल है, এই चप्पल చూడొచ్చు. ఇక్కడ ఇవే మనకి ఈయన చెప్తున్నారు. ఆ లడికి ఉపయోగించినటువంటి చెప్పులు మనం ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాం. ఇది అంటే హై వీల్స్ అని అంటున్నారు, కానీ ఇవి కూడా కొంచెం హైట్గానే ఉన్నాయి. మొబైల్స్ అంటే మెట్లు మార్గం మీద ఇటువంటి పెద్ద చెప్పులు అంటే మనకు కొంచెం దళసరిగానే కనపడుతుంది. ఇక్కడ చూడొచ్చు. ఇదే చెప్పులను కూడా ప్రత్యక్ష సాక్షి ఎవరైతే ఉన్నారో బెంగాలీ వాళ్ళ ఇక్కడ పనిచేస్తున్నారు కూడా రావడం జరిగింది. అతనైతే చెప్పుకొస్తున్నారు. ఇవే చెప్పులు తను ధరించినటువంటి ఏ మాత్రం ఇక్కడ హైట్ ఉన్న చూసే ప్రయత్నం చేద్దాం. తను కూడా సహాయం చేశాను పడిపోయిన సమయంలో కూడా చెప్పుకొస్తున్నారు. ఇదిగో ఈ మాత్రం హైట్ ఉన్నవి చెప్పులు తను ఉపయోగించినటువంటి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ ఐ వీల్స్ అంటే ప్రత్యక్షంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఐ వీల్స్ వాడినటువంటి ఈ చెప్పులే తను వాడడం జరిగిన నేపథ్యంలోనే తను ఇదిగో చూడవచ్చు. ఇవే చెప్పులు అంటే కొంచెం చూడొచ్చు ఎంత హైట్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇదే మోడల్ ట్రెండింగ్గా వాడుతున్నారు. ట్రెండింగ్గా వాడినటువంటి చెప్పులు అంటే ఇప్పుడు తను మొబైల్ ఫోన్ చూడడం ప్రధాన కారణంగా వీడియో కాలింగ్ చేస్తున్నట్టుగా కూడా మాట్లాడుకుంటూ వస్తూ ఈ విధంగా మెట్లు దిగుతుంది. అంటే ఇక్కడ ఏదైతే వాష్రూమ్ ఉంది, ఇద్దరు లడికీలు వచ్చారు. ఇద్దరు లడికీల్లోనే వస్తూ తను ఒక్కసారిగా పైనుంచి కింద పడిపోయింది. వస్తూ తన మెట్ల ద్వారా వెళ్తూ తనైతే పడిపోయిన నేపథ్యంలోనే నేను ప్రత్యక్షంగా చూస్తాను. నేను కూడా తనకి సహాయం చేసే ప్రయత్నం కూడా చేశానని కూడా ప్రత్యక్ష సాక్షి ఎవరైతే ఉన్నారో బెంగాల్ నుంచి వచ్చినటువంటి భాష అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అవే చెప్పులు తను ధరించిందని కూడా చెప్పుకొస్తున్నారు. తను ఈ మెట్లు మనం చూస్తూ ఇవి ఈ చిన్నపాటి మెట్లు ఒకవేళ మనకి సేఫ్టీ ఏదైనా ఉంటే మాత్రం ఇటు అటు ఏదైనా సేఫ్టీ ఉంటే తను ఏదో దాని మీద పడి తను వెంటనే మళ్ళీ పైకి లేచి నడుచుకుని వెళ్ళిపోయేది. కానీ ఇక్కడ ఎటువంటి సేఫ్టీ లేదు. చూడొచ్చు మనకు కనపడుతున్నటువంటి గేటు కూడా మన పైకి వెళ్ళి చూస్తాం. ఆ గేటు తీసుకుని మరీ కిందకి పైకి వెళ్ళారని కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ
ఆ ప్రత్యక్ష సాక్షి. తను అందరూ అటుగా వెళ్తే తను ఇలాగొచ్చి ఈ పైకి వెళ్తూ తను జారి పడిపోయినటువంటిగా కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ ప్రత్యక్ష సాక్షి అయితే మన మాటల్లో కూడా విన్నాం. మాటల్లో విని మనం చూసాం. అతను ఇదే చెప్పులు వాడింది. తను పడిపోయినప్పుడు తన నోటి వెంట బ్లడ్ రావడం, అలాగే తనకి నీళ్లు కట్టి ముఖానికి కూడా కడిగినని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొకసారి మాట్లాడే ప్రయత్నం క్లియర్గా అప్పుడు ఆ సమయంలో ఎంతమంది ఉన్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తన భాష అర్థం కావడం లేదు కాబట్టి. वो लड़की नीचे गिरने के टाइम पे तुम क्या किया है? वो बाथरूम में जाता और पानी से मुख धोता, वही टाइम में गिर गया। हाँ। ఎంతమంది ఉన్నారు ఇంకా మీరు తుమ్సే वही टाइम में कितनी आदमी है? 5-6 आदमी था का हमारे इधर। वो कोई बाथरूम में जाता, कोई मुख धोता। तुम लोग क्या किया वही टाइम में? उसको नीचे गिरने का? नीचे वही मुख धोता, बाथरूम में जाता, पानी दिया, घूमते के उठा, काम पड़ जाता ना। वही लड़की को पानी मारा है क्या? वो लड़की को पानी दिया, पोर गिर गया तो दौड़ गया, पानी दिया, माथा के पानी दिया, चोखे पानी दिया, वो नाक दिए खून बेरेगा, खाली ब्लड टेबी बेरेगा। नहीं ला? वही टाइम में तुम अकेला है और तुम्हारा आदमी है? हाँ, हमारा आदमी दो है, तो 3-4 आदमी थक गया चार ना। आदमी इनको उठा दिया है? हाँ, उठाया, तब पानी दिया, तब तुम्हारा गाड़ी में तोल दिया, हॉस्पिटल में पटाए। वही लड़की उस टाइम में ही मारा है, बाहर मर गया है? ही मर गया है? না না, এখানে নাই মরে গিয়া, এখানে 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 ঠিক, এখানে হলো গিয়ে পড় গিয়া তো মুখ দিয়ে কোনো আওয়াজ নাই হতা, পড় গিয়া তো বাস এরকম হতা। तो लड़की वाला आदमी आया है ऊपर से नीचे? আর লড়কি वालाর একটা লড়কি, কালো করে এক লড়কি ছিল, হ্যাঁ, ও বেরিয়ে এসে কান্না কাটি করছে। তারপর আমরা ধরলাম, ধরে টরে তারপর পানি টানি দিয়ে জল টল দিয়ে তারপর ওকে হসপিটালে পাঠানো হয়। पुलिस वाला कुछ आदमी पुलिस आया है क्या इधर? दो पुलिस आता देखा, আমাদের কিছু নাই বলতা, कुछ नहीं बोलता। हाँ, वो चल गया। तुमसे कोई स्टेटमेंट लेके आया क्या? ना ना कुछ पूछा है? ना 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 ना, আমাদের কোনো নাই पुलिस पूछा, वाला নাই पूछा, नहीं पूछा। ఇది పరిస్థితి. ప్రస్తుతం తను మాట్లాడించే ప్రయత్నం చేసాం. ప్రత్యక్ష సాక్షి ఇక్కడే పని నిమిత్తం రావడింది. బెంగాలీ వాళ్ళ ఇక్కడ రావడం జరిగింది. అతను పేరు కూడా చెప్పుకొస్తుంది. ప్రణబ్ నామ్ క్యా? छाना दास, हाँ? छाना दास, नाम क्या? छाना दास। शाना दास। हाँ। क्या क्या जा रहे? कोलकाता से। कोलकाता से आ गया काम पर। नाम क्या? छाना दास। చానా దాస్. हाँ। చూడు, ఇది కోల్కతా నుంచి వచ్చాం. చానా దాస్ అయితే ఈ విషయం అయితే చెప్పుకొస్తున్నారు. ప్రత్యక్షంగా చూసాం. తను పడిపోయిన తర్వాత తను ఇక్కడ ఇటుగా వెళ్తూ పడిపోయి ఒక్కసారిగా తను ఇక్కడ పడిపోయిన నేపథ్యంలో ముఖంలో నీళ్లు వేసి కొట్టాను అలాగే అనే సరే తను అప్పటికే తను అపస్మార స్థితిలో పడిపోయింది. అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వచ్చారు. మొత్తం అందరూ కూడా సహాయం చేసి వెంటనే హాస్పిటల్ కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉందని కూడా తనైతే ప్రత్యక్ష సాక్షి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే చూసాం, మనం మెట్లు చూస్తాం. అలాగే తను వాడినటువంటి చెప్పులు కూడా క్లియర్గా ఎక్స్క్లూజివ్గా మీకు అయితే చూపించే ప్రయత్నం చేస్తాం. అది తను హై వీల్స్ అంటే కొంచెం హై వీల్స్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను ఇటువంటి మార్గంలో వెళ్తున్న నేపథ్యంలోనే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ప్రధానంగా తను ఆ చెప్పులు ఆ విధంగా ఉన్నటువంటి చెప్పులు వాడడం ఒక ప్రమాదానికి ఒక కారణం అయితే, తను ఏదైతే మొబైల్ చూసుకుంటూ వీడియో కాల్ మాట్లాడుతూ వెళ్తున్నట్టు కూడా రకరకాలుగా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం జరిగినటువంటి ఘటన ఏ విధంగా జరిగింది, ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి కూడా మీకైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారు ఎటువంటి కామెంట్ చేస్తున్నారు, అసలు ఏం జరిగింది అనేది కూడా మరికొంతమంది స్థానికులు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.